ఓం నమో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. బ్రహ్మంగారు ఎప్పుడు జన్మించారు? బ్రహ్మంగారు ఎప్పుడు జీవ సమాధి అయ్యారు? బ్రహ్మంగారి కాలజ్ఞానములోని అద్భుతాలు ఏమిటో విందాం. బ్రహ్మంగారు జన్మించినది భూదేవి ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు విశ్వబ్రాహ్మణ దంపతులకు ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులకు క్రీస్తు శకం 1608 సంవత్సరమున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించారు. బ్రహ్మంగారు ఎప్పుడు జీవసమాధి అయ్యారు? వీరబ్రహ్మేంద్ర స్వామి క్రీస్తు శకం 1693 సంవత్సరమున శ్రీముఖనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి తదియందు శుభ సమయంలో జీవసమాధి చెందారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని అద్భుతాలు కొన్ని విందాం. ఉప్పుకొండూరులో గల ఊరి చెరువు కింద ఉత్పాదాలు జనింపగలవు. ఉత్తర దేశమున ఉత్తర బేరీ కోమటి మహాత్ముడై నిలిచెను. ప్రపంచమున అతని కీర్తి వ్యాపించెను. అంటే గాంధీ తాత. నా భక్తులంతా బనగానపల్లె చేరుకుందురు. కారంపూడిలో ఘనమైన బాలురు కందిమల్లయ్యపల్లె చేరెదరు. ఉత్తములగు వైశ్యులు నశించెదరు. జలప్రాహం గొడ్డుమోతు వారికి శిశువులు కలిగేను. కుంభం చెరువు సమీపంలో కోడి మనిషివలే మాట్లాడును. కాళహస్తీశ్వరుని కళతప్పి కందిమల్లయ్యపల్లె చేరెను. రామానుజ మతస్థులు నియమాలు పాటించక భ్రష్టులయ్యెదరు. ఆవు కడుపులో గల దూడ కనిపించును. ప్రతి గ్రామమందు గ్రామదేవతలు వెలిసెను. త్రిపురాంతకుని గుడి యందు గల కంబాన ఉన్న రాతి తేలు నడిచిపోవును. రాతి కోడి కూత కూసి అదృశ్యమయ్యెను. నిప్పుల వర్షము కురిసి శ్రీశైల యాత్రలు వెళ్ళే వీలు లేకపోయెను. కాశీ కుంభకోణము గోకర్ణ క్షేత్రముల మహత్తులు తగ్గిపోయి ఉండును. పతివ్రతలు పతితలగుదురు. వావి వరుసలు లేక జనులు సంచరించుతురు. ఆచారములు ఎవ్వరనూ పాటించరు. పాతాళగంగలో నీరు ఇంకిపోవును. శ్రీశైల క్షేత్రమందు చేపలు కళ్ళు అమ్మెదరు. వేశ్యగృహాలు వెలసియుండెను. రామేశ్వరమందు 5గురు మంట పెట్టగా అది 5 రోజులు వెలుగును. అనేక రకముల వ్యాధులు ప్రబలి మందులకు తగ్గకపోయెను. మాలామాదిగా బలవంతులై అమితముగా ధనము సంపాదింతురు. చంద్రగుప్తుడు రాతిగా పాతాళగంగలో పడి ఉండగా సూర్యకిరణములు తగిలి చంద్రగుప్తుడు లేచును. వీరవసంత రాయలు మహేశ్వరుని మల్లికార్జున దేవాలయమున లింగధారణ చేయును. వారి భక్తికి మెచ్చి 5000 సంవత్సరములు పాలించమని చెప్పెను. విజయనగర కోటలో రాయలు సింహాసనము బయటపడును. ఆ సమయమందు గ్రామాలలో రాతి విగ్రహాలు ఊగిసలాడును. 2 శిరసుల వారు మాయవాదులు జనించటమే నిదర్శనం నా రాకకి. వైష్ణవులు శివనామం జపిస్తారు. త్రిపురాంతక ముందు రాతి నంది రంకెలు వేయుచు నందాపురము పరిగెత్తును. అన్ని వర్ణాల వారు సురాపాసనముచే భ్రష్టులు అయిపోయెను. వేదములు హీనజాతుల వారి పాలగును.